ईस्टर से पहले crucifixion, there is a crucifixion, correct? So ఈస్టర్ అంటే పునరుత్థానం కంటే ముందు శిలువ వేయబడినది. Friday, శుక్రవారం రోజున Jesus was nailed to the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద మేకులతో గుచ్చబడ్డాడు. At Golgotha. ఆ గొల్గొతా అనే స్థలంలో. Carrying the sin. అదంతా ఆయన మోసుకుంటూ మన పాపాలు. పాపం, sin of humanity. తగ్గింపుతోని మన పాపములను ఆయన మోసుకుంటూ. Jesus bore full weight of our sin. మన సంపూర్ణ పాపము ఆయన మీద మోసుకున్నాడు. So we could be reconciled to God. అయితే మనమందరం దేవునితో సమాధానపరచబడాలని. And he spoke. ఆయన ఏం మాట్లాడాడంటే the word on the cross. ఆ శిలువ మీద కొన్ని మాటలు పలికాడు. Even in the suffering, ఆయన శ్రమించబడుతున్న సమయంలో Jesus was modeled perfect obedience. ఆ ప్రభు యొక్క కార్యానికి ఆయన విధేయత చూపించాడు. Spear was inside the body. ఆ శరీరమందు ఎంతో కష్టం ఉండింది. The nail was in the hand and the leg. చేతుల మీద కాళ్ళ మీద మేకులతో కూర్చోబడ్డాడు. But he spoke about the forgiveness. అని ఆయన క్షమాపణ విషయం మాట్లాడాడు. The work of salvation was complete. దేవుని యొక్క కార్యము మన పట్ల రక్షణ అనే కార్యము సంపూర్ణమైంది. Jesus said, "It is finished." ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు ఇప్పుడు సమాప్తమైనది. Then what happened? The burial was happened. దాని తర్వాత జరిగిన సంగతి ఏంటంటే Jesus' body was taken down from the cross. ఆ శిలువ మీద నుండి ఆయన దేహం కింద దించిన తర్వాత and placed in the tomb. ఆ సమాధిలో వేయబడిన తర్వాత rolled with a stone, big stone. ఆ పెద్ద రాయితో దాన్ని దాచబడ్డారు. And there was a guard also. అక్కడ ఉన్న వాళ్ళు ఖైదీలు కూడా అక్కడ ఉన్నారు సార్. The Romans guard. ఆ రోమీయుల సిపాయిలు కూడా అక్కడ ఉన్నారు. The tomb represent ఆ సమాధి ఏం చూపిస్తుంది అక్కడ? human hopelessness. మానవుల యొక్క పరిస్థితి ఎంత తెలియపరుస్తుంది అక్కడ. But the God's plan is bigger than the grave. కానీ దేవుని యొక్క సంకల్పము జరిగింది. Amen. హల్లెలూయా. God's plan is bigger than the grave. ప్రభు యొక్క సంకల్పము సమస్తం కంటే గొప్పది, శ్రేష్టమైనది. On the third day, మూడవ దినమున Luke chapter 24:6 says, లూకా సువార్త 24:6 చెప్తుంది. if you read there, చదివితే he says he is not here. అంటే ఆయన ఇక్కడ లేడు. He has risen. ఆయన లేచి ఉన్నాడు. Hallelujah. Oh, reason పునరుత్థానం हो गया. ఆయన పునరుత్థానమై ఉన్నాడు, ఇక్కడ లేడు ఇప్పుడు. Amen. ఆమేన్. This shows ఎందుకంటేనా God's love is greater than death. హల్లెలూయా. ప్రభు ఆ మృత్యుని ఎంతో ప్రేమించాడు. So church, no fear here. ఓ సంఘమా, ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. डरने की कोई जरूरत नहीं है. ఏ విషయం కన్నా మీరు భయపడకూడదు. Resurrection power is here today. ఈ రోజు మన మధ్యలో ప్రభు యొక్క పునరుద్ధానమైన శక్తి ఉంది. Hope is alive. ఓ నిరీక్షణ ఇంకా జీవితంతోనే ఉంది. Sin are defeated. ఓ పాపమును జయించాము మనము. If you read the Gospel of John 11:25, యోహాను సువార్త 11:5 చదివితే it says, అది ఏం చదువుతుందంటే John 11:25. యోహాను అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Amen. I am the resurrection and the life. నేనే పునరుత్థానమును, నేనే జీవమునై The ఉన్నాను. one who believes in me will live even though they die. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Again, 1 Corinthians chapter 15, మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము verse 54-55. 54-55 It says, ఏమంటుందంటే death has swallowed up in the victory. Vijayam. Where was death in the victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము,
పాపము కొన్న బలము ధర్మశాస్త్రమే. Amen. I want to read that. Where or there is victory, where or there is your sting. Hallelujah. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? Oh death, ఓ మరణమా where is the victory? నీ విజయం ఎక్కడ? Oh death, ఓ మరణమా where is your sting? నీ ముళ్ళు ఎక్కడ? The tomb is empty. హల్లెలూయా. ఆ సమాధి ఇప్పుడు ఖాళీ ఉంది. Death could not hold him. ఈ మృత్యు ఈ మరణము ఆయనను పట్టుకోలేకపోయింది. Sin could not bind him. ఈ పాపము ఆయన మా ప్రభువును బంధించలేకపోయింది. The grave could not contain him. హల్లెలూయా. ఆ సమాధి యేసు ప్రభువాన్ని ఆధీనపరచుకోలేకపోయింది. Did you understand? Sin could not bind him. పాపము బంధింపబడలేకపోయింది. The grave could not contain him. ఆ సమాధి ఏమాత్రము యేసు ప్రభువాన్ని భరించలేకపోయింది. Death loses its power. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న శక్తి Fear doesn't have to control you. ఆ శక్తి ద్వారా మీకున్న భయము ఏమాత్రము రాకూడదు. So stop fearing the future. ఇప్పుడు ఇక భవిష్యత్ కాలములో भविष्य में क्या होगा, ये वो वो- क्या करने का, stop fearing. అట్లా ఆలోచిస్తూ భవిష్యత్తులో ఏం జరుగుతుందా అని భయపడవద్దు. Stop carrying yesterday's burden. నిన్నటి కాలంలో ఉన్న భారాన్ని మర్చిపోండి. कल क्या हुआ था मेरे लिए, मेरे को शर्म आ रही है, ये बर्डन लेने का नहीं. నిన్న ఏం జరిగింది నాకు సిగ్గు వస్తుంది అని ఇటువంటి భారాలు మీరు మోయవద్దు. ఇక Stop chasing temporary things. తాత్కాలికమైన సాధనాల కొరకు ఏమాత్రం చింతింపకూడదు. Because the God has won the death. ఎందుకంటే ప్రభువు మృత్యుని జయించాడు. Stop doubting God's presence. యేసు ప్రభు యొక్క సన్నిధిని మీరు ఏమాత్రం అనుమానించకండి. Stop holding into the bitterness. ఈ చేదైన జీవితం మీ దగ్గర వద్దు. ఇంకా ఇప్పుడు Start walking in the freedom. స్వాతంత్రంలో నడుస్తూ వెళ్ళండి యేసు ప్రభు నందు. खुले दिल से चलो, खुले दिल से परमेश्वर की महिमा करो. పూర్ణ హృదయంతో నడవండి. పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని మహిమపరచండి. You are fear that you will death. आपको लगता है कि मैं मर जाऊंगा? మీరు భయంతో ఉన్నారా నేను చనిపోతాను అని? उससे मृत्यु को परमेश्वर ने जीता है. ఆ భక్తులే ప్రభువైన వారు గెలిచారు. Hallelujah. హల్లెలూయా. Start celebrating life every day. ప్రతిరోజు మీ జీవితంలో మీరు ఆనందించండి. आनंदित उत्सव मनाओ. సంతోషించండి, ఉల్లాసించండి. Hallelujah. Amen. So I just want to tell one story. एक राजा था. ఒక రాజు ఉన్నాడు. मालूम है ना राजा? రాజు తెలుసు కదా? King. కింగ్. वो राजा एक दिन जंगल गया. ఒక రోజు ఆయన అడవికి వెళ్ళాడు. तो जंगल में शिकार कर रहा था. क्या कर रहा था? शिकार कर रहा था. ఆయన శికారం చేస్తుండగా तो वो शिकार करते करते रात हो गया. ఆయన శికారం చేస్తూ రాత్రి అయిపోయింది. लायन था, बियर था, बहुत सारे जानवर था. సింహం ఉంది, అలుగుబెట్టి ఉంది, ఎన్నో రకరకాల జంతువులు అక్కడ ఉండినాయి. तो बेचारा अकेला. ఆయన ఒక్కడే. रात हो गया. రాత్రి అయిపోయింది. पूरा ये जो ब्लड आ रहा था वो भी घायते हो रहा है. घायते हो ना? గాయపడ్డాడు, ఒక రక్తం వస్తుంది. So there is no way to go. कहीं जाने का रास्ता नहीं है. रात का अंधेरे में. దారి తెలియకపోతుంది, అంధకారం ఉంది అక్కడ. तो भटक रहा था, सोच रहा था मैं मर जाऊंगा. ఆయన తిరుగుతూ సంచరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చనిపోతానేమో అంటున్నాడు. I am the king. मैं राजा हूँ. मैं मरने वाला हूँ. నేను రాజు ఇప్పుడు నేను చనిపోతానా? मैं कुछ बोलूंगा तो जानवर आके टाइगर आके खा लेगा. నేను ఏమైనా మాట్లాడితే షేర్ గురి వచ్చి నన్ను తినేస్తుంది. तो एक गांव था. उसी गांव का एक नया नौजवान लड़का था. ఆ ఊరిలో ఒక యవనస్తుడు ఉంటున్నాడు. वो तेलुगु चर्च का. తెలుగు చర్చ్ అతను. एक लड़का तेलुगु, वेरी तेलुगु लड़का. इज अ मैन ऑफ गॉड. దేవుని యొక్క కుమారుడు కదా, అన్నవరమైన. तो उसने देखा कि राजा पूरा घायल है, उसको बचाने का. ఆయన ఆ అబ్బాయి చూశాడు, రాజు గాయపడి ఉన్నాడు, ఎలాగైనా ఇతన్ని ఇప్పుడు రక్షించాలి. तो उसने क्या किया? राजा को पहचान लिया और उसने घर लेके गया. రాజుని ఆయన కనుక్కున్నాడు, తమ ఇంటికి తీసుకెళ్ళాడు. अभी पहले क्या था? मोटर गाड़ी नहीं था. ముందు రథం ఉండింది కానీ బండ్లు లేకపోయినాయి. तो उस
उसको आयुर्वेदिक किया, पूरा आयुर्वेदिक किया। ఆ చికిత్స దయచేశారు. तो आफ्टर 3-4 days ही इज ओके। 3-4 రోజుల తర్వాత ఆయన స్వస్థపరచబడ్డాడు. राजा ने बोला कि चलो मैं अच्छा हो गया, बहुत धन्यवाद। నేను ఇప్పుడు బాబాయ్యాను, మీకు చాలా ధన్యవాదాలు. वो तेलुगु लड़का को स्तोत्रम बोल के वो राजा चला गया। అబ్బాయికి స్తోత్రాలు చెప్పేసి రాజు వెళ్ళిపోయాడు. थैंक यू क्या बोल, ధన్యవాదాలు धन्यवाद धन्यवाद बोल के चला गया। So before he goes, ఆ ముందు వెళ్ళకంటే ముందు उसने बोला ఆయన ఏమన్నాడంటే, क्या क्या मांग रहा है मांगो, మీకు ఏం కావాలో కోరుకోనండి, बिकॉज ये लड़के ने मेरे को लाइफ बचाया। ఎందుకంటే ఈతను నాకు రక్షించాడు. Whatever you ask, I'll give it to you. మీరు ఏమైనా అడగండి, నేను మీకు దయచేస్తాను. So said okay. ఆ అబ్బాయి అన్నాడు ఓకే. So he said राजा टाटा बाय बाय, राजा went to the palace. రాజుకు బాబాయ్ చెప్పేసి రాజు తన రాజుగారికి వెళ్ళిపోయాడు. तो मीटिंग हो गया वो लड़के के साथ ఆ అబ్బాయితో మీటింగ్ అది జరిగింది गांव में। ఊరిలో. तो एक ने बोला देखो मेरे को 10 केजी गोल्ड मांगता, ఒకరు అన్నారు నాకు 10 కిలోలు బంగారం కావాలి. दूसरा बोला आई नीड सिल्वर, ఇంకొకరు అన్నారు నాకు వెండి కావాలి. दूसरा बोला माई मेरा घर छोटा है तो बड़ा घर चाहिए, ఇంకొకరు అన్నారు నా ఇల్లు చాలా చిన్నది, నాకు పెద్ద గృహం కావాలి. तो दूसरे ने बोला मेरे को बड़ा बड़ा वो था हॉर्स चाहिए, हाँ काऊ चाहिए, बड़े दूध देने वाला, हाँ ఇంకా రకాల నాకు గుర్రాలు కావాలి, ఆవులు కావాలి, పాలు ఇచ్చే ఆవులు కావాలి, నాకు पूरा लिस्ट बनाया। పెద్ద లిస్ట్ చేసేసాడు. सो कल वो लड़का तेलुगु का चर्च का वो लड़का गया तो राजा के पास, ఆ రాజు దగ్గరికి తెలుగు అబ్బాయి వెళ్ళాడు లిస్ట్ తీసుకొని. तो उसने लिस्ट जाके राजा को दिया। ఆ లిస్ట్ రాజు ఇచ్చినప్పుడు राजा ने देखा రాజు చూశాడు, तो बोला ये क्या है, ఏంటిది ఇది? इसमें लिखा है कि राजा नमस्कारम स्तोत्रम टुमारो यू कम टू माय हाउस एंड हैव अ डिनर। రాజు చెప్తున్నాడు, రాజా నీకు స్తోత్రాలు, రేపటి వచ్చి నా దగ్గర మీరు భోజనం చేయండి. मैंने बोला था तुम सोना मांगोगे, चांदी मांगेगा, घर मांगेगा, घोड़ा मांगेगा, गाड़ी मांगेगा। రాజు చెప్తున్నాడు, మీరు వెండి అడుగుతారో, బంగారం అడుగుతారో, లేక జంతువులు పశువులు అడుగుతారో, కానీ మీరు ये क्या लिखा है, ఏం రాశారు ఇక్కడ? टुमारो इनविटेशन फॉर डिनर फॉर किंग। రేపటి దినాన ఆహారము భోజనం కొరకు రాజుకు ఆయన ఇచ్చేశారు. यू नो दैट तेलुगु गाय दैट लड़का क्या किया, सबका पर्ची फाड़ दिया। తెలుగు అబ్బాయి ఏం చేశాడంటే రాసినవన్నీ కాగితాలన్నీ చెప్పి పడేశాడు. अच्छा नहीं लगा सोने मांगने का, चांदी मांगने का, ఆయనకు నచ్చలేదు. రాజుని మరి బంగారం అడగాలనా, వెండి అడగాలనా నచ్చలేదు. मैंने राजा को आयुर्वेदिक लगाया, हील किया, इसका मतलब थोड़ी नहीं मैं सोना चांदी मांगेगा। నేను ఈ రాజుని ఏమో చికిత్స దయచేశాను, దాని అర్థం ఇది కాదు కదా నేను సమస్తము అడిగి పొందుకోవాలని. मैं एक छोटा सा गरीब इंसान, पोर लड़का, నేను చిన్న ఇసుని కొంచెం బీదవాడిని, एटलीस्ट किंग राजा आएगा और खाना खा के जाएगा। ఇది నాకు చాలా భాగ్యము, రాజు నా గృహానికి వచ్చి భోజనం చేస్తానని అంటే చాలు. इतना संतुष्ट है, అది నాకు సంతుష్టమే. इतना संतुष्ट है। वो लड़का बहुत अच्छा। అది ఇంకా చాలా మంచిగా ఆలోచించాడు. तो राजा बोला कि मैं आएगा, రాజు అన్నాడు తప్పకుండా నేను వస్తానని. आएगा। तो लड़का बोला ओके यू गो आई कम। రాజు చెప్పాడు, రాజు అన్నాడు నువ్వు వెళ్ళు గృహానికి, నేను వచ్చేస్తానని. वो उधर लड़के ने बताया नहीं क्या दिया, चिट्ठी क्या दिया वो। ఆ అబ్బాయి ఏమిటి ఏం తెలియపరచలేదు, ఏం చిట్టి ఇచ్చామో అని. और फिर बोला, एक आदमी बोला मेरा सोने का क्या हुआ, मेरा चांदी का, बोलो जल्दी बोलो क्या हुआ। ప్రజలు ఉన్న వాళ్ళు ఏమేమి రాసిచ్చారు లిస్టు, వాళ్ళు వచ్చి అబ్బాయి అడుగుతున్నారు, మీరు ఏమేమి అడిగారు, మేమేం రాసాము, ఎక్కడున్నాయి బంగారం వస్తువులు అని. तो लड़का बोला मैं चिट्ठी नहीं दिया, तुम्हारा सोने चांदी का नहीं दिया। నేను ఆ అబ్బాయి అన్నాడు మీరు ఇచ్చిన చిట్టి నేను రాజుకి ఇవ్వలేదు. I have invited the king to the dinner. నేను రాజుని ఆ భోజనం కొరకని నా గృహానికి ఆహ్వానించాను. We all will sit together, make a dinner for the king. హల్లెలూయా. So we'll give the dinner to him. మనమందరం కూర్చుని అక్కడ దేవుడు రాజుకి మనం భోజనం సమర్పించాలని నేను కోరుకుంటున్నాను. सोचो वो गांव में क्या हो गया होगा। ఏమైంది ఆ ఊళ్ళో? तू पागल है, सोने मांगने का था कि वो डिनर ही बुलाया। నువ్వు పిచ్చివాడువా? ఎందుకు నువ్వు బంగారం అడగలేదు, ఎందుకు అన్నం కొరకు పిలిచావు? నువ్వు బంగారం అడగాల్సినది. डिनर में आएगा, खर्चा होगा, सोने मांगने का था, मेरा बेटा का और बेटी का होगा।
మీరు రాజుని ఆహ్వానం చేశారు, దాంట్లో ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీరు బంగారం అడగాల్సింది మీకు, మీ పిల్లలకు, చిన్న పిల్లలకు. थोड़ा बड़ा था, एक को गुस्सा आया, एक दिया उसको. కోపం వచ్చి కొట్టేశారు ఆ పైన. You don't have mind. మీకు జ్ఞానం లేదా? राजा के सामने गया, राजा के पास क्या कमी है? రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు దగ్గర ఏం తక్కువ ఉంది? ఏం You can లేదు. keep everything. ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. Why don't you ask the ornament, gold, jewelry? ఎందుకు మీరు బంగారు వస్తువులు ఏం అడగలేదే? And you are inviting a dinner for the Raja. ఇక రాజును ఇక్కడికి భోజనానికి ఆహ్వానించావా నువ్వు? You fool! నువ్వు మూర్ఖుడా? Everybody was naraz. ప్రతి ఒక్కరు కొంచెం కోపపడి ఉన్నారు. Tomorrow राजा ने कल क्या किया कि जाओ उसके गांव में देखो कि मेरा रथ आएगा कि नहीं आएगा, चेक करो, सिक्योरिटी चेक करो, ये सब चेक करो, मैं जाएगा. రాజు అంటున్నాడు, నేను ఆ దేశానికి వెళ్తున్నా, అందరి సిపాయిలతో అన్నారు, నా రథం అక్కడికి వెళ్ళగలదా లేదా మీరు సెక్యూరిటీ చూసి రండి అన్నాడు. तो वो आदमी आया, राजा वो छोटा सा रोड है, आप नहीं जा सकता है. తో ఆ సిపాయి వచ్చి అన్నారు, రాజు నువ్వు అక్కడికి వెళ్ళలేవు, ఎందుకంటే దారి చాలా సన్నంగా ఉంది, पूरा जंगल है, अंधेरा अंधेरा है. అక్కడ చీకటి చీకటి, అది ఎడారి ప్రదేశము. You are king, how can you go? మీరు రాజు అన్నారు, మీరు అక్కడికి ఎలా వెళ్తారు? Then राजा ने ऑर्डर दिया. అప్పుడు రాజు ఏమని ఆర్డర్ సెలవిచ్చాడంటేనా, गांव में बिजली बत्ती होना चाहिए. అక్కడ సమస్తం ఎలక్ట్రిసిటీ రావాలి, There should be a light. అక్కడ వెలుగు ఉండాలి, There should be a road. అక్కడ మంచి రోడ్ కట్టాలి, And there should be a school. అక్కడ ఒక మంచి పాఠశాల ఉండాలి, There should be a drinking water. అక్కడ మంచి నీళ్ళు ఉండాలి తాగడానికని. इस जंगल को थोड़ा साफ करके अच्छा सीनरी बनाओ. ఈ అరణ్య ప్రదేశంలో మంచిగా మీరు దాన్ని చేసి కొంచెం కట్టడానికి సుందరంగా చేయండి. ताकि राजा की सवारी में लगना चाहिए कि कौन आ रहा है. ఎందుకంటే రాజు ప్రవేశిస్తూ వస్తుండగా వారికి తెలియాలి ఎవరు వస్తున్నారా అని. वो गांव क्या हो गया, देखो गांव में लाइट आ गया, ఆ- वाटर आ गया, ఆ स्कूल हो गया. చూడండి, ఇప్పుడు ప్రదేశంలో ఎలక్ట్రిసిటీ వచ్చింది, పాఠశాల వచ్చింది, అంత సౌందర్యంగా మార్చబడింది. छोटा छोटा घर था, उसको करके आरसीसी घर बना दिया. హల్లెలూయా. ఆ ఇల్లు తయారు చేయబడింది. लड़का इस पागल हो ना, व्हाट हैपेंड? ఆ అబ్బాయి చూడండి ఏం అడగలేదు, కానీ ఏమైందో ఆ దేశంలో చూడండి. इसीलिए चर्च आई वांट टू से అందుకనే సగమా నేను ఏం తెలియపరచాలండి, the one prayer of that boy ఆ అబ్బాయి యొక్క ప్రార్థన changes entire whole village. ఆ ఊరంతా మార్చేసింది. When in the Bible, if you see the Joseph, ఆ బైబిల్లో మీరు చూస్తే యోసేపు విషయము the one prayer ఒక్క ప్రార్థన changes whole Egypt. ఓ ఈజిప్ట్ అంతా మార్చబడింది. There were 7 years of ये बोलता है famine and 7 years of యాక్చువల్లీ 7 సంవత్సరాలు మంచి రోజులు ఉన్నాయి, 7 సంవత్సరాలు ఏమో కరువు ఉండింది. तो famine में you cannot eat, you cannot drink, correct? కరువు రోజుల్లో మనం ఏమి త్రాగలేము లేక తినలేము. The one boy ఒక్క అబ్బాయి యోసేపు due to his prayer, ఆ ప్రార్థనపూర్వకంగా ఉన్నాడు he కాబట్టి came to know 7 years of अच्छे दिन, 7 years of famine. అది తెలియపరచబడింది ముందే. 7 సంవత్సరాలు కరువు రోజులు ఉంటాయి, 7 సంవత్సరాలు సంపూర్ణ సమృద్ధి అనే జీవితం ఉంటుంది. 7 years of famine was saved by a little boy, Joseph. ఒక యోసేపు చిన్న అబ్బాయి ద్వారా 7 సంవత్సరాల కరువు రక్షింపబడినది. In this international Pentecostal Church of God, Amen. the one people, एक आदमी का प्रार्थना पूरी चर्च को बदल दी. हालेलुया. स्तोत्रम. स्तोत्रम. पहली बार रिजरेक्शन के लिए जब यीशु बोरी उठा, कौन गया था? మొదటిసారి యేసు ప్రభువు లేచిన తర్వాత ఎవరు వెళ్ళారు అక్కడికి? मेरी मगदलीन गया था. మగ్దలేనే మేరీ అక్కడికి వెళ్ళింది. So you all sisters are very blessed. మీ సహోదరులు ఎంతో ధన్యులు. చెప్పండి. So लड़के ने क्या बोला, देखो सब आ गया, देखो तुम बोल रहे थे कल मेरे को पागल बोल रहे थे, आज सब आ गया, राजा का सवारी आ गया, सवारी आने से पहले सब कुछ राजा ने दिया. రాజు రాకముందే ఏంటిలో మూర్ఖుడుగా ఉండినా ఏం అడగలేదు, కానీ రాజు వచ్చిన తర్వాత సమస్తం దయచేయబడింది. So we should invite our king. మనము మన రాజుని ఇక్కడికి ఆహ్వానించాలి. अगर
Our king is Jesus. మన రాజు యేసు ప్రభు. Jesus Christ. In Prakashit Vakyam 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. What he says? ఏమంటుంది వాక్యము? ఇదిగో నేను తలుపు నన్ను నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. Behold, I stand at the door and knock. ఇదిగో నేను ద్వారం వద్ద నిలిచి ఉన్నాను. If anyone hears my voice, తట్టుచున్నాను, ఎవరు నా శబ్దమును విని and open the ఆ door, ద్వారము తెరిస్తే I will come in నేను నీ దగ్గరికి వచ్చి and eat with him, నీతో భుజించి and he with me. అతను నాతో భుజిస్తాడు. You got my point? అర్థమైందా మీకు? One boy invitation in the village changed whole thing. ఒక చిన్న అబ్బాయి యొక్క ఆహ్వానము ఆ ఊరంతా మార్చేసింది. Do you know the miracle of Cana? కనాలో జరిగిన ఆ అద్భుత కార్యం మీకు తెలుసా? There was a miracle, you know? అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది తెలుసా? Why? ఎందుకు? Jesus was invited. యేసు ప్రభువారు అక్కడ ఆహ్వానింపబడ్డారు. అందుకని He didn't go like this with his own. ఆయన సొంతంగా వెళ్ళలేదు. సొంతంగా వెళ్ళలేదు సుమా. He was invited. అతను ఆహ్వానింపబడ్డాడు. I think so many churches they do hallelujah. చాలా సంఘాలు హల్లెలూయా చెప్తారు. Jesus knocking at the door here, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ద్వారాన్ని తట్టుతున్నాడు, but not opening the heart. మనము హృదయాన్ని విప్పట్లేదు. One chance. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. One chance you invite to the Jesus. అవకాశం ఇవ్వండి. ఒకటి ప్రభువుని మీ హృదయంలో ఆహ్వానించండి. See the miracle in the life. అప్పుడు చూడండి మీ జీవితంలో జరిగే అద్భుత కార్యాలు. Amen. హల్లెలూయా. Cana, this the miracle at Cana. If you read out whole story, means the incident. కనాలో జరిగిన సంగతి అలా మీరు చదివితే जो उपस्थित था उधर, అక్కడ ఉన్న వారందరూ जिसने 6 इसको क्या बोलते हैं పోజ్ को भरा, ఆ కుండల్ని నింపిన 6 కుండల్ని నింపిన వారు received the miracle, వారికి అద్భుతం పొందుకున్నారు. saw the miracle, చూశారు ఆశ్చర్య కార్యాలు. और उसका लाइफ भी बदल गया. వాళ్ళ జీవితంలో మారిపోయింది. इसीलिए आपको वो लेके उसने क्या किया, दागरस लेके उसने क्या किया, अरे मुखिया मीन्स हेड ऑफ दिस वन बहुत टेस्टी है बोल के वो चला गया. అక్కడ ఉన్న అధిపతి ఏమన్నారంటే ఈ పానము ఎంతో మధురంగా ఉందన్నారు. आपको भी बोलना है कि यीशु जीवित है, वो पुनरुत्थान हो गया. మనం కూడా మన నోటి ద్వారా చెప్పాలంటే యేసు ప్రభువారు పునరుత్థానమయ్యారు, ఇప్పుడు జీవిస్తున్నారు అని. ये बारे में कितना लोग हैं जो यीशु को नहीं जानते. ఈ బైబిల్ ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభువారు తెలియదు వారికి. यीशु ने हमको बुलाया. మనల్ని ప్రభువైన వారు పిలిచారు. Go వెళ్ళండి, and preach. ప్రచారం చేయండి. Sitting in the chair for 2 hours, 2 గంటలు చైర్ మీద కూర్చొని making hot, అది వేడిగా చేసి माफी फायदा. No फायदा नहीं है. So हमको जाना है, మనకు వెళ్ళాలి, यीशु के बारे में बताना है. యేసు యొక్క ప్రచారం చేయాలి. यीशु ने क्रूस पे क्या किया శిలువలో చేసిన కార్యాలు తెలియపరచాలి, वो बताना है. తెలియపరచాలి. वो मर के भी जी उठा वो भी बताना है. ఆయన చనిపోయి కూడా మళ్ళీ పునరుద్ధానం కూడా మనం ప్రచారం చేయాలి. वही आमेन. हालेलुया. पुनरुत्थान की शक्ति द्वारा ఆ పునరుద్ధానం యొక్క శక్తి ద్వారా हमने नया जीवन पाया. మనకు నూతన జీవం ప్రభు దయచేశారు. इसलिए हम नहीं डरते. इसलिए మనము భయపడకూడదు. So one prayer, एक आदमी का प्रार्थना ఒక మనిషి ప్రార్థన changes whole congregation. పూర్తి సంఘంను మార్చేస్తుంది. I know that you are all sisters. You have a kind hearted. I know that you pray nice, very nice. నాకు మీరంటే బాగా పరిచయం. మీ దగ్గర మంచి ఒక హృదయం ఉంది, దయగల హృదయం మీకు ఉందమ్మా. దయగల హృదయం మీకు అందరికీ ఉంది, నాకు తెలుసు మీ అందరి విషయము. So keep on praying. ఎక్కువ ప్రార్థనలు చేయండి. और सबको सुनाओ इस बारे में. ఈ బారిన ప్రతి ఒక్కరికి తెలియపరచండి. और यीशु आपको आशीष देगा. ప్రభు యేసు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. आमीन.